స్వాగతం. ఈ రోజు వార్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లా నీటిపారుదల శాఖ అధికారులతో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా మూలవాగుపై నిర్మించిన చెక్ డ్యాంల వర్షం దెబ్బతిన్న పొలాలు భవిష్యత్తులో మళ్లీ వరద తాకిడికి ఇబ్బంది కాకుండా పర్యవేక్షణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ శివకుమార్, ఈ గంగం శ్రీనివాస్ రెడ్డి, ఈ అమరేందర్ రెడ్డి, సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు. రేపటి నుండి 3 రోజుల పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరామ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రేపు కోహెడ నుండి ప్రారంభం కానున్న 2వ విడత ప్రజాహిత యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెద్ద మనిషిలాగా ఈ దేశాన్ని కాపాడుతున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడా బలపరిచేందుకు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఈ 3 రోజులు పాల్గొనాలి. రేపు ఉదయం 10కి కోయడ మండలంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి సభకు అందరూ హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ తెలుసు, ఆ నిధులలో కూడా నిన్నగాక మొన్న కూడా మాకు 2-3 గ్రామాలలో ఇక్కడ పందిళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి కూడా వచ్చింది. ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ నిధులను మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకే అప్పచెప్తున్నారు. మరి దాన్ని నిజంగా కూడా పారదర్శకంగా చేసే పరిస్థితి లేదు. మరి మంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్తో వచ్చిన ఫండ్స్ మీరు ఎంపీ ద్వారా వచ్చినవి కూడా మీరు మీ కార్యకర్తలకు లేకపోతే మీకు పార్టీకి సంబంధించిన ధోరణిలో పోకండి. మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు నూతనంగా ఎన్నికైనా మేము ఒప్పుకుంటాం. కానీ మీ కార్యకర్తలను కాపాడుకునే క్రమంలో వాళ్లకు మరి ఆర్థికంగా లాభం చేసే క్రమంలో ఈ యొక్క వ్యవస్థను మరి నాశనం చేసే విధంగా మీరు అడుగులు చేయొద్దు. దయచేసి ఓపికతోని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, మరి బండి సంజయ్ గారు పెట్టిన నిధులను మీరు సమన్యాయంగా అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా గత 2-3 రోజుల నుంచి కూడా అక్కడక్కడ మరి తాండాలలో కానీ మరి గ్రామాలలో కానీ వినికిడి వస్తున్నది. ఏ విధంగానైతే మరి తాగునీటి సమస్య ఎద్దడి మొదలైంది. మీరు ఈ కాంట్రాక్టుల మీద దృష్టి కాకుండా మరి గ్రామాలను అంతటా కూడా ఈ ఎండాకాలం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నది, ఇప్పుడే మొదలవుతున్నది. ఎండలు ఇంకా అసలు మొదలే కాలేదు మనకి ఇంకా. మరి ఇప్పుడే తాగునీటి సమస్య అనేది ఎక్కడ చూసినా కొంచెం ఇబ్బంది అవుతూ ఉన్నది. మరి దాని మీద మీరు మంత్రి గారు ఆ హోదాలో మరి దృష్టి పెట్టి రాబోయే కాలంలో కానీ ఇంకా ఏప్రిల్, మేలో ఇంకా తీవ్రత ఉంటుంది. వర్షాకాలం మొదలైనంత లోపల ఎక్కడెక్కడ తాగునీటి ఎద్దడి ఉందో, సమస్య ఉందో దానిపైన దృష్టి సారించి ఖచ్చితంగా అధికారులకు మరి ఆ సమస్య లేకుండా చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాము. సతీష్ బాబు గారు ఒకటి అర్థం చేసుకోవాలి, 2018లో ఈ సీటు సిపిఐ ఇవ్వకపోతే ఆయన అప్పుడే మాజీ ఎమ్మెల్యే. ఈ సీటు కాంగ్రెస్ సిపిఐ పొత్తుల సిపిఐకి ఇవ్వకపోతే అప్పుడే మాజీ ఎమ్మెల్యే. ఆయన అదృష్టం ఏంటంటే అప్పుడు కలిసి వచ్చింది. మొదటిసారి అప్పుడు ఉద్యమం వేవ్ కలిసి వచ్చింది. రెండోసారి సిపిఐకి ఇచ్చినందుకు దిక్కు ఎవరు లేక వేసిరు అప్పుడు ఓటు. 2 సార్లు అవకాశం ఇచ్చినా మరి సతీష్ అన్న దాన్ని పెద్దగా ఉపయోగించుకున్నట్టు ఏం కనిపించలేదు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ని గెలిపించుకుంటారట, మనం ఎంఆర్ఓకి ఫోన్ చేసుకోవచ్చు, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసుకోవచ్చు అంటాడు. ఈయన 2 సార్లు ఎమ్మెల్యే చేసిన ఈయనకి ఎంఆర్ఓకు ఎమ్మెల్యేగా ఫోన్, అది మన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడానికి ఈయనకి వినోద్ కుమార్ కావాలట. ఇక ఈయన కెపాసిటీ ఏందనేది మీరు అర్థం చేసుకోండి. ఇక ఎంఆర్ఓ ఆఫీస్కు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడానికి ఎంపీ వినోద్ కుమార్ కావాలనే. ఈయన మా పార్టీలో చిన్న బూత్ అధ్యక్షుడు చాలే ఎంఆర్ఓకి ఎస్ఐకి ఫోన్ చేయడానికి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి కళ్యాణంతో పాటు రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉగ్గు కళాకారుల డోలు చప్పుల మధ్య పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు. రేపు స్వామివారి కళ్యాణపట్నం తదితర కార్యక్రమాలుంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఆయా కుల సంఘాల నాయకులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చీటి వాసుదేవరావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఆద్యంతం ఆసక్తిగా ముగిసింది. నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో షటిల్ బ్యాడ్మింటన్ టీం, పోలీస్ టీం ఉత్కంఠగా ఆడిన ఆటలో షటిల్ బ్యాడ్మింటన్ టీం విజేతగా, రన్నర్ గా పోలీస్ టీం నిలిచాయి. గెలుపొందిన జట్లకు జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జెడ్పీటీసీ సభ్యుడు చీటి లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు చాంద్ పాషా, సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రమాకాంత్, సెస్ డైరెక్టర్ వర్ష కృష్ణారి, పిఎస్సిఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు అనసూయ, ఉప్పల మల్లేశం, మధు, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ మరొకసారి మీ అందరికీ పార్టీలకు అతీతంగా ఈరోజు కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా గేమ్లో పార్టిసిపేట్ అయ్యారు. అందరం కలుసుకొని సమిష్టి వాతావరణంలో బ్రహ్మాండంగా ఒక కుటుంబంలో ఆడుకున్న క్రీడను పాలిటిక్స్గా ఇటువంటి చూడద్దు. క్రీడలు అంటేనే, ఆటల పోటీలు అంటేనే అందరం కలిసి చేసుకోవాలని ఒక మంచి మెసేజ్ ఉంది ఎల్లారెడ్డిపేట వచ్చి. ఎందుకంటే అన్ని పార్టీలకు సంబంధించిన అన్ని లీడర్లు, మండలానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఇలా పార్టిసిపేట్ అంటే ఒక మంచి గుడ్ మెసేజ్ మండలంలో. తప్పకుండా వచ్చే రోజుల్లో మన అందరం ఇట్లా కలిసి ఉంది దేని దానికే తప్పకుండా నీ ఆశీర్వాదాన్ని, వాళ్ళ ఆశీర్వాదం, ఆడబిడ్డ ఆశీర్వాదం, నీ ఆశీర్వాదం చిన్నదైనా ఆడబిడ్డ అంటే పెద్దలు కాబట్టి మీ అందరూ ఆశీర్వాదంతో వచ్చే రోజు బ్రహ్మాండంగా ఉంటా. ఇంతకన్నా మంచి ప్రోగ్రామ్ చేసే అవకాశం రావాలని బాగుంటుంది. మా నాన్న కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సెకండ్ టీమ్ వర్సెస్ ప్రెస్ లో లక్ష్మణ్, ఎంపీ వర్సెస్ పోలీస్ టీమ్, పోలీస్ వర్సెస్ సెకండ్ టీమ్ లో 50 పరులు ప్రతాప్. మరొక గొప్ప ప్రజెంటేషన్ చేయబోతున్నాం. మరో గొప్ప ప్రజెంటేషన్ తర్వాత తెలంగాణ తొలి మంత్రివర్యులు కేటీ రామారావు గారు, స్థానిక శాసనసభ్యులు వారి సహకారంతో రాజ్యసభ సభ్యులు దూరుపల్లి సంతోష్ కుమార్ గారు 1 కోటి రూపాయలు దీనికి వారి ఎంపీ నిధులకు ఇచ్చారు. టెండర్ కూడా అయింది. టెండర్ కూడా ఇప్పుడు రేపు ఎల్లుండో వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఉదయమే కాంట్రాక్టర్ని పిలిచి ఈ గడ్డిదంతా తీసేసి దాన్ని మంచి గ్రౌండ్ లెవెలింగ్ చేసి దాన్ని టార్ప్ వేసి రోలింగ్ చేసి మంచి ఎగ్జామ్ ఫస్ట్ అదే చేయమన్నాం. తర్వాత ల్యాండ్ కట్టుకున్నాం. తర్వాత బయటకి అంతా పెట్టమన్నాం. అన్ని మంచి సర్వాంగ సుందరంగా అతి త్వరలో మీరు మళ్ళీ నెక్స్ట్ టోర్నమెంట్ పెట్టే లోపల గ్రౌండ్ మంచి సర్వాంగ సుందరంగా అయితే ఈ నిధులు మంజూరు చేసినందుకు కానీ
అట్లాగే పెద్ద సంతోష్ కుమార్ గారికి ఈ సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. నన్ను ఆపుతావు ఎందుకు ఎన్ని తీసుకుంటావు ఇప్పుడే మొన్న బలగొట్టావు ఈ పార్లమెంట్ పెట్టించి 15 నుంచి మా షుగర్ బీపీలు తగ్గినాయి. రోజు 15 రోజులు పొద్దున 5 గంటల నుంచి కథల సమాధానం చేసి ఈరోజు అనుకున్న సాధించాం. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ అలా మా దృష్టిగా భావిస్తున్నాం. నిజంగా ఈరోజు మనం ఎప్పుడు కేసు పెట్టండి సార్ మాకు. సలహాలు ఇవ్వకుండా కానీ కోర్టులో పనిచేసాడు మా అన్న సకరంబాయి. ఆయన ఉండడమే మాకు ఉత్సాహం. సలహాలు ఇవ్వండి కోచ్ అంటే మా సకరంబాయి. ఆపదలో ఉన్నవారికి అండగా మేము సైతం స్వచ్ఛంద సంస్థ ఉంటుందని అన్నారు సంస్థ నిర్వాహకురాలు సకిలం స్వప్న. గత 4 రోజుల క్రితం కరీంనగర్ ఆదర్శ్ నగర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 పూరి గుడిసెలు కాలిపోగా ప్రమాదంలో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు మేము సైతం స్వచ్ఛంద సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ అండగా నిలిచాయి. బాధితులకు స్టీల్ బిందెలు, స్టీల్ సామాగ్రి, చీరలు, లుంగీలు, చాపలను అందించారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకైనా తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే ఇక్కడ రేణి హాస్పిటల్ దగ్గర ఉన్నా. ఓకే సార్ ఏదైతే రండి. ఓకే నెక్స్ట్ ఇంకో అయితే ఒకటైతే ఒకటే బిందు ఉంది. నల్లా వేములవాడ శ్రీ
శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి పనుల పైలాన్ని ఆవిష్కరించారు. ఇటీవల రెనోవేషన్ కాబడిన వాసవి కళ్యాణ మండపాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మిత్ర బృందంతోటి నా కమిటీ తోటి ఈ సంవత్సరంలో సుమారు 5 కోట్ల పైచీలకు డబ్బులు కొని రాష్ట్రంలో కానీ ఇతర ప్రాంతంలో కానీ నేను అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడుతుంది. దాంతోపాటు ఈరోజు ఈ వాసవి ఫంక్షనాలు కూడా ఆధునీకరించడం కానీ ఒక బైలాన్ని కూడా ఏర్పాటు చేసుకొని మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ 3 రోజులు ఒక పండుగ వాతావరణంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులతో పాటు మీకు సంబంధించినటువంటి ఆర్యవైశ్య సత్రాలకు సంబంధించినటువంటి దాతలతో కూడా ఆహ్వానించుకొని చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని నాకు సందర్భం చెప్తూ ఇప్పటికే అనేక మార్లు నేను ఆర్యవైశ్యులు ఏర్పడిన ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటున్న సందర్భంలో ఒకటే చెప్పి సమాజంలో ఉద్యోగంగా పై ఉన్న సందర్భంలో సామాజిక రూపమాపంలో కానీ సాంకేతిక దురాచార రూపమాపంలో కానీ మీరు చేపట్టిన కార్యక్రమంలో కేవలం మనకంటూ కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని అనేక సందర్భంలో మీరు దృష్టికి తీసుకుని రావడం జరిగింది. మీరు చక్కటి కార్యక్రమాలు తీసుకున్న సందర్భంగా అభినందనలు అందజేస్తూ మరి మిత్రులు శ్రీనివాస్ గారికి విశ్వరత్న అవార్డు కూడా ఈ సందర్భంగా మీరు ఏదైతే ఇచ్చారో 100 రూపాయలు దానికి వాళ్ళు కష్టపడేందుకు వచ్చిందని నేను భావన సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నా. సంవత్సరం కాలంలోనే కాశీలో ఒక స్థలాన్ని తీసుకోవడమే కాకుండా కాశీలో కూడా ఒక సత్రాన్ని నిర్మించి మరి ఆర్యవైశ్యులు కాశీలో కూడా 9 రాత్రులు చేయాలని చెప్పాడు. వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక విచారణ సత్రాన్ని కాశీలో ఏర్పాటు చేయబోతున్నమాట. భవిష్యత్తులో అయోధ్యలు కూడా ఏర్పాటు చేస్తారు. వాడు ఏదైతే చెప్తుందో దానికి అనుగుణంగా అందరూ కూడా వారిని గుర్తించి వారికి కృష్ణరత్న అనేటువంటి ఒక అవార్డును ఒక బిల్లును ఒక సన్మానం రూపంలో ఈరోజు రాజ్యాంగంలో కూడా దాఖలు చేయడం ఇది మరొకరికి స్ఫూర్తిగా ఉంటుందన్న భావన సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నా. కష్టపడి ముందుకు పోయే వారికి ప్రభుత్వం ఏదో రకంగా సహాయం చేస్తారు. ఒక రకంగా పనులు అది ఇవ్వడానికి మరి దొరుకుతుందనేటువంటి నిదర్శనం ఈరోజు ఇక్కడ కష్టపడుతున్న వారికి గుర్తింపు కావాలని తెలిసిన మాట సందర్భం చెప్తూ ఈ సందర్భంలో రాజకీయంగా నాకు ఎలాంటి వెనుక ముందు లేనటువంటి సందర్భంలో కష్టపడుతూ ముందుకు పోతే ఇలాంటి వాళ్ళ ప్రజలు ఆశించారు నేను కూడా సాధించడానికి కావాలంటే అది కష్టపడి పనిచేస్తే ఎప్పుడో ఒకరు గుర్తింపుతుందని నిదర్శనంగా నేను ఇక్కడ ఉన్న వారికి తెలియజేస్తూ ఇక్కడ శ్రీనివాస్ గారికి కృష్ణరత్న అవార్డు రావడం అనేది కూడా ఆనందదాయకం. ఈరోజు ఈ కృష్ణరత్న అవార్డు రావడం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ 5-10 కోట్ల వరకు తీసుకొని పోయి వెంటనే కాశీలో నిర్మాణం ప్రారంభ చేసే పత్రాన్ని ఇంకా మరింత పేదలకు జరిగిన సేవలు అందించడంలో మీ టీమును ఎవరిని కూడా విస్మరించకుండా మీ టీంను అందరినీ గౌరవంగా చూసుకుంటూ మీ టీంలో కొత్త వారిని కూడా చేర్చుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పుకునే సందర్భంగా శ్రీనివాస్ గారికి సూచన చేస్తూ ఎందుకంటే మన కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒకరిద్దరు సందర్భంలో కావాలనే మర్చిపోం కానీ కొన్ని సందర్భంలో మర్చిపోతే వాళ్ళు బాధపడుతున్న అయినా తెలుసుకుని వాటిని పిలిచేటువంటి కార్యక్రమం ఎందుకంటే మీరు ప్రతినిత్యం చూసుకుంటే ఏదో కార్యక్రమం ఒకరు తెలవకపోతే తెలవగానే బాధపడుతున్న తెలుసుకుని వాటితో మాట్లాడిన కార్యక్రమం మొదటి కూడా నేను చూస్తున్నాను కాబట్టి మీకు సూచన చేస్తూ రాబో రోజుల్లో మరిన్ని మెరుగైనటువంటి కార్యక్రమాలు మహాశివరాత్రి రాబోతా ఉంది. మీరు ఆర్యవైశ్యులు ప్రతి మహాశివరాత్రి 3 రోజులు 4 వారం భోజనాలు పెట్టిన కార్యక్రమం ఉంది. దాన్ని ఈసారి మరింత ఎక్కువ మంది చేస్తామని మాట కూడా ఉన్న సందర్భంలో చెప్పడం అలాంటి కార్యక్రమాలు కానీ ఇంకా పేదలకు ఉపయోగపడే ఆర్యవైశ్య పెద్దలు శ్రీ వాసవి నిత్యాన్న సత్రం ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసేటువంటి క్రమంలో ప్రధానంగా 3 రోజుల కోసం జరగడానికి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ముక్కమాల పీఠాధిపతిగా స్వామి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం వారి ఆశీస్సులు కూడా అందజేయడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా పంచముఖ హనుమాన్ పీఠాధిపతిగా స్వరూపుల వారు కూడా ఇక్కడ రాముల వారి ఆశీస్సులు అదేవిధంగా వేదిక మీద బ్రాహ్మణోత్తములు కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పేరున్న వారికి
ఈ కార్యక్రమంలో నిత్యానందాల సత్రం అధ్యక్షుడు ఉన్నటువంటి మిస్టర్ శ్రీనివాస్తో పాటు ఈ సత్రాన్ని ముందుకు నడుపుతూ ఉపాధ్యక్షుడిగా ఇప్పుడే చాలా మంది మాట్లాడడం జరిగింది. కరీంనగర్ నుంచి కానీ సిద్దిపేట పెద్దలు రామేశం కానీ వెంకటేశ్వర కానీ రమేష్ కానీ స్వరాజ్ కానీ వేరే పెద్దలు వాశక్తి రవీందర్ కానీ సిరిసిల్ల శ్రీనివాస్ గారు కానీ సమన్వయకర్తగా మాట్లాడుతున్న శ్రీనివాస్ గారు 4-5 హోదాలు ఉన్నట్టున్నాయి. ఆటవేస్తలతో పాటు అదేవిధంగా నవబోధ రవిగారితో మాట్లాడడం జరిగింది. కృష్ణనగర్తో మాట్లాడుతున్న భాష రవీంద్ర గారు, సతీష్ గారు, వెంకట్ గారు కూడా ఇంతకుముందు ఆరోగ్య సంఘ అధ్యక్షులు ఉన్నటువంటి మిత్రులు. అదేవిధంగా అశోక్ గారు రెడ్డి అశోక్ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం జరిగింది. శ్రీనివాస్ దశరథ్ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నాతో పాటు వేదికన్నటువంటి మా స్నేహితులు, మా పట్టణ కాంగ్రెస్ పార్టీ మిత్రులు శ్రీనివాస్ కానీ, వెంకట స్వామి గారు కానీ, చిల్క రమేష్ కానీ మేము మనవి చేస్తూ ప్రజలు కూడా 3 రోజులుగా రేపటి రోజు పూర్తిగా ఉన్నటువంటి కార్యక్రమం విజయవాడలో కావాల్సిన సందర్భంగా మేము తెలియజేస్తూ ఇప్పుడే మనం అమెరికాలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ బిడ్డ మనకు కూడా మన సాంప్రదాయ భారతదేశానికి సాంప్రదాయ విషయాన్ని కూడా మేము మరొకరికి చెప్పేటువంటి కార్యక్రమాలు చెప్తూ వారికి కూడా ఆశీర్వించుకొని వారికి కూడా ఆలోచించిన సందర్భంగా చెప్తూ మరోసారి సమయం ఇంకా అంటే మీతో గడపాలన్నప్పుడు కూడా ఇప్పటికీ 3 ప్రోగ్రాంలు వచ్చినా ఎప్పుడు కూడా సమయం చెప్పుకోవడం లేదు. ప్రజాక్షేత్రం ఉన్నా కాబట్టి అందరికీ సమయం ఇవ్వాలి కాబట్టి ఇతర కార్యక్రమాలు పాల్గొనడానికి మీరు పోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పని పెద్దలు పీఠాధిపతులు శ్రీ 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 ముఖ్యమంత్రి క్షేత్ర పీఠాధిపతులు గారికి నేను వేడుకుంటూ వేదిక పెద్దలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అవకాశం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా ఉన్నా. కృషి ఇంకా గట్టిగా కృషి డబ్బులు కోరుకుంటూ మనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.